హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ భవానీ సాయి 2020 యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే అండి, ఈరోజు ఏంటంటే నేను ఇంతకుముందు వరకు షార్ట్ వీడియోస్ నా వాయిస్ ఇచ్చి పెడతా ఉండేదాన్ని కదండి. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా నా వాయిస్తోనే పెట్టాలనేసి ఫిక్స్ అయ్యి ఇలా చేస్తున్నానండి. ఇదేంటంటే మా పెళ్లి ఫొటోస్ని మీకు వీడియో రూపంలో మీకు అనేది చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఇది మా పెళ్లి ఫొటోస్. మా పెళ్ళి అనేది మార్చ్ 2019లో అయితే జరిగిందండి. అప్పటి ఫొటోస్ నేను ఇప్పుడు వీడియో తీసి నా వాయిస్ ఇచ్చి లాంగ్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి. ఇదేంటంటే మీకు గాని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మా పెళ్లి ఫొటోస్ అయితే ఉంటుంది. మాది ఏంటంటే పెళ్ళి ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్, మాది మ్యాక్సిమం ముహూర్తాలు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో 1, 2, 3 ఆ టైంలో ఉంటుందండి. అలా ముహూర్తం ఉన్నప్పుడు ముందు రోజు మార్నింగ్ అనేది ఇంట్లో నలుగు అనేది పెట్టేసుకుంటాము. ఇదేంటంటే పెళ్ళి మాకు అంటే మా నాన్న చేశారంటే అమ్మాయి సైడ్ వాళ్ళు చేశాం కాబట్టి నలుగు ఫొటోస్ కూడా దేంట్లోనే కంటిన్యూ అయిపోతుందండి. ఫస్ట్ నలుగు పెడతారు, ముందు రోజు మార్నింగ్ నలుగు అనేది పెడతారండి. నలుగు పెట్టేసిన తర్వాత అది నలుగు అయిపోతే ఇంకా వడిబియ్యం కట్టేసుకొని ఇంకా దేవుళ్ళందరికీ మొక్కుకొని కళ్యాణ మండపంకి అనేది బయలుదేరేస్తామండి. ఇది నలుగు రోజు మార్నింగ్ అండి. ఇలాగ రెడీ అయిపోయి దేవుళ్ళకి ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళందరికీ మొక్కేసుకొని ఇంకా నలుగు అనేది పెట్టించుకుంటామండి. ఇక్కడ నలుగు పెట్టేదానికి ముందు కూడా అబ్బాయి వాళ్ళనేది పంపిస్తారండి. ప్రధానం అనేది ఏదో సంథింగ్ పంపిస్తారండి. అది పంపించిన తర్వాత ఇక్కడ నలుగు అనేది స్టార్ట్ చేయాలండి. అమ్మాయిని ఇంకా అత్త వరుస వచ్చే వాళ్ళని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోబెడతారండి. ఇంకా అమ్మాయి పక్కన ఇంకా అత్త కూతుర్లు, మేనమామ కూతుర్లు అలా ఉంటారు కదండి, వాళ్ళని తోడి పెళ్లి కూతురులా కూర్చొని పెట్టి నలుగు అనేది పెట్టేస్తారండి. చాలా మంది వచ్చారండి. నాకైతే ఎంతమంది వచ్చారండి అసలు చెప్పలేము, అంతమంది వచ్చారు. ఇంకా అందరినీ చూపించలేక ఇంకా మా వాళ్ళని మాత్రమే చూపించానండి. అంటే మా పిన్ని వాళ్ళు, మా అత్తోళ్ళు, మా చెల్లి, అక్క అలా ఉంటారు కదండి, వాళ్ళని మాత్రమే షూట్ చేశానండి. ఆ తర్వాత ఈ నలుగంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వడిబియ్యం అనేది కట్టేసుకొని గుడిలో మళ్ళీ ఊర్లో ఏదైనా గుళ్ళు ఉంటే అక్కడ మొక్కుకొని ఇంకా కళ్యాణ మండపంకి అనేది బయలుదేరేస్తామండి. చాలా బాగుంటుంది. ఈ పెళ్ళి ఫొటోస్ కూడా నేను 3 పార్ట్స్గా అయితే షేర్ చేస్తానండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ వర్క్ చూసేసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి, నాకైతే సపోర్ట్ చేస్తారనేసి నేనైతే అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.